న్యూ ఇయర్ సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇక యాదాద్రిలో ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. ఇక యాదాద్రిలో భక్తుల రద్దీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ హరిత అందిస్తారు. హరిత, ఎలా ఉంది కొత్త ఏడాది? ఇక భక్తుల రద్దీ ఎలా ఉంది స్వామి దర్శనానికి? మొత్తం మీద న్యూ ఇయర్ సందర్భంగా పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయనేసి చెప్పొచ్చు. ప్రస్తుతం మనము యాదగిరి గుట్టలో ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచే భక్తులు బారులు తీరి దైవ దర్శనార్థం ఇక్కడికి వచ్చారు. మరి ప్రధాన అర్చకులను ఒకసారి మాట్లాడిద్దాం. ఈ రోజు ఉదయం నుంచే ఎలాంటి పూజా కార్యక్రమాలు ఈ ఆలయంలో నిర్వహిస్తున్నారన్న విషయాన్ని సార్ మీరు చెప్పండి. ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుపుతున్నారు? ఈ రోజు ఉదయం 3 గంటలకే స్వామివారికి సుప్రభాత కార్యక్రమం ప్రారంభించబడింది. సుప్రభాతంలో భక్తులందరూ కూడా దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం స్వామివారికి ఉభయ దర్శనాలు అనగా ప్రత్యేక దర్శనాలు, ధర్మ దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 7:30 గంటలకు స్వామివారికి ఇప్పుడు అభిషేకము, భక్తులందరూ కూడా దర్శనం జరుగుతుంది. ఉదయం తిరుప్పావై కాలక్షేపం నిర్వహించబడింది. తదనంతరం 10 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. ఈరోజు సుమారుగా ఒక 50,000 మంది భక్తులు కూడా రావడం జరిగింది. అందరికీ తగిన ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ఎప్పటి వరకు ఆలయం తెరిచే ఉంటుంది? రాత్రి 10 గంటల వరకు స్వామి భక్తులందరూ కూడా దర్శనాలు ఉండటం జరుగుతుంది. 10 గంటల తర్వాత స్వామివారి నివేదన అనంతరం దైవ దర్శనం కూడా మూసివేయబడుతుంది. సో భక్తులకు అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్లకు తీర్థ ప్రసాదాలు కావచ్చు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? తీర్థ ప్రసాదాలు అందరూ కూడా లడ్డు ప్రసాదం కూడా ఉచితంగా లైన్ లో పంచడం జరుగుతుంది. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం వారు తగిన ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజలకు మీరు దేవునికి మొక్కి పూజలు చేసిన విధానం ఎలా ఉండే? ఈ రోజు భక్తులందరూ కూడా యోగక్షేమంగా అందరూ కూడా క్షేమంగా ఉండాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు భారతీయులందరూ కూడా క్షేమంగా ఉండాలని మేము భక్తుల స్వామివారికి ప్రతిరోజు అభిషేకం, అర్చనలు అందరూ కూడా సంకల్పం చేసి పూజలు చేయడం జరుగుతుంది. సో మొత్తం మీద మనం చూసుకుంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఆలయ అర్చకులతో పాటు మిగతా పండితులు అందరూ కూడా ఇక్కడ ప్రత్యేకమైన పూజల్లో పాల్గొంటున్నారు. అయితే దేవునికి సంబంధించి ప్రత్యేకమైన పూజలు చేసి భక్తులందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలనేసి కూడా కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు న్యూ ఇయర్ కదా, దేవుణ్ణి ఏం మొక్కుందామని వచ్చారు? అందరు దేశ ప్రజలంతా సంతోషంగా నెమ్మదిగా ఉండాలి, అందరికి మంచి జరగాల. ఈ కొత్త సంవత్సరం నాకు స్పెషల్, దేశ ప్రజలకు మంచి జరగాలి, దేవుని ఆశ్రమం పొందాలని. మేము కర్ణాటక రాయచూరు నుంచి వస్తున్నాము. గురురాజ్ అని మా కో బ్రదర్ కొడుకును మీ V6 ఛానల్లో ఉన్నారు. V6 చాలా మంచిగా ప్రచారం అవుతుంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాయచూరు నుంచి వచ్చినామండి. ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ రోజు మీరు దర్శనాలు చేసుకుంటారా ఇట్లా పుణ్యక్షేత్రాలకు వచ్చి? ఈ ఇయరే వచ్చారా? యాదగిరి ఇది వరకు చూసారా? మేము ప్రతి సంవత్సరము మా మ్యారేజ్ డేకి ఇక్కడ కళ్యాణోత్సవం చేపిస్తాం ప్రతిసారి. ఈ సంవత్సరం న్యూ ఇయర్ కోసమే వచ్చినాం మేము. ఇక్కడ దేవుడి దర్శనము మాకంతా బాగుంటుంది. అమ్మా, ఇది వరకుతో పోలిస్తే ఆలయం మొత్తం చేంజెస్ అయ్యాయి కదా బాగా. సో దర్శనం కోసం ఎంతసేపు క్యూ లైన్ లో నించున్నారు? ఎట్లా జరుగుతుంది? కన్నడ మాట్లాడొచ్చా? కన్నడ అండి. ఈ రోజు దర్శనంలో మేము కొంచెం తొందరగా వచ్చినాం కాబట్టి ఏమీ ఇదే లేదు, సమస్య ఏమీ లేదు, బాగుంది దర్శనం. అయితే ఇక్కడ ఆలయ నిర్వాహకులు కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజు ఎంతమంది పబ్లిక్ వస్తారన్న అంచనా ఉంది? మరి యాదగిరి గుట్ట అంటే తెలంగాణలోనే అత్యంత పుణ్యక్షేత్రం అని కూడా చెప్పొచ్చు. మరి ఈ రోజు ఎంతమంది పబ్లిక్ వస్తున్నారు? వాళ్ళకి సంబంధించిన ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు మీరు? ఈ రోజు నూతన సంవత్సరం జనవరి 1 2017 సందర్భంగా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారని అనుకుంటున్నాము. అదేవిధంగా ఆదివారం కూడా కావడంతో ఇంకా ఎక్కువ సంఖ్యలో వస్తారు. మేము దాదాపుగా ఒక 60-70 వేల మందిని ఈ రోజు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందుకు తగిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఉదయం నుండే భక్తులందరికీ కూడా దర్శనాలు ప్రారంభించడం జరిగింది. 3 గంటలకే గుడి తెరవడము, అందరికీ కూడా దేవుడి దర్శనానికి వీలయ్యే విధంగా సుప్రభాత సేవ ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా ఒక 5-6 వేల మంది దర్శనాలు చేసుకున్నారు. అదేవిధంగా అభిషేకము, ఆ కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా మా ప్రసాదం కూడా అందరికీ ఉండేలాగా, లభ్యత ఉండేలాగా చూస్తున్నాము. మొత్తం వచ్చే భక్తులందరికీ కూడా ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగా లడ్డు ప్రసాద వితరణ కూడా చేయనున్నాము. అంతేకాకుండా వారందరికీ కూడా కావాల్సిన లడ్డు
అందుబాటులో ఉంచడము, అందరికీ నీటి వసతి ఏర్పాటు చేయడము, క్యూ లైన్ లో ఎలాంటి తొక్కిసలాట లేకుండా చూడడము. ట్రాఫిక్ విషయంలో ఏదన్నా పెంచడం జరిగిందండి? అంటే 60-70 వేల మంది వరకు అంచనా ఉందంటున్నారు. ఎవ్రీ డే తో పోలిస్తే ఈ రోజు సండే, అందులోనూ మళ్ళీ న్యూ ఇయర్. క్యూ లైన్లు ఏమన్నా పెంచారా లేదంటే పెంచే అవకాశం ఉందా ఈవినింగ్ వరకు ఏమన్నా? క్యూ లైన్స్ ఆల్రెడీ మేము సరిపోనన్ని కూడా షెడ్స్ వేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఈ రోజు కావాల్సినంత కూడా టెంపరీగా కూడా షెడ్స్ వేయడము, దానికి తగినట్టుగా టెంపరీ క్యూ లైన్ రాడ్స్ తో అవన్నీ కూడా పెట్టడం జరిగింది. కింద ట్రాఫిక్ కూడా రద్దీ లేకుండా ట్రాఫిక్ పోలీస్ సహకారాన్ని కూడా కోరడం జరిగింది. ఈ విషయంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, పోలీసు అందరూ కూడా మాకు సహకారాన్ని అందిస్తున్నారు. పోలీస్ పరంగా చూసుకుంటే సెక్యూరిటీ పరంగా సో ఎలాంటి ఏర్పాట్లు చేశారండి? పోలీస్ అందరం కూడా మేము 3 days ముందే సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు వచ్చే రష్ ని ఏ విధంగా వాళ్ళకి అసౌకర్యం కలగకుండా చూడాలనేది డిస్కస్ చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా ట్రాఫిక్ ని రెగ్యులేట్ చేయడము, ఆల్రెడీ రోడ్డు వర్క్ కూడా జరుగుతుంది కాబట్టి కొంత విస్తరణ పనులన్నీ ఉన్నాయి కాబట్టి పార్కింగ్ లాంటిది ఇబ్బంది ఏర్పడకుండా ఎక్కడెక్కడ పార్కింగ్ జోన్స్ పెట్టాలి అనేది కూడా చూడడము, వచ్చిన వాళ్ళందరికీ కూడా పార్కింగ్ ఏర్పాటు చేయడము, అదేవిధంగా ఘాట్ రోడ్ లో ఎలాంటి వాహనాలు అనుమతించకుండా భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడడం అనేది తెలుసుకోండి. ఆన్ అండ్ యావరేజ్ గా ఇక్కడికి వచ్చే భక్తులకి ఎన్ని గంటల లోపు దర్శనం అయ్యేలా చూసుకుంటున్నారు మీరు? మామూలుగా ఉదయం 10 గంటల వరకు అయితే వారు వచ్చిన 1 hour లోపలే దర్శనం అవుతుందండి. కొంచెం 10 గంటల తర్వాత 10 నుండి 1 గంట లోపల మాత్రం ఒక 2-3 hours పట్టే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత ఫాస్ట్ గా అందరికీ కూడా దర్శనం ఏర్పాటు చేస్తున్నాం. సో ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం మీద ప్రత్యేకమైన పూజలతో ఆలయం మొత్తం భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పొచ్చు. ఆలయ నిర్వాహకులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మరి ఒకసారి ఉదయం కి సంబంధించిన మరిన్ని పూజా కార్యక్రమాలు ప్రధాన అర్చకులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అయ్య గారు, మీరు చెప్పండి, ఈ రోజు ఎట్లాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? భక్తులకు సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన పూజలు ఉన్నాయా? న్యూ ఇయర్ కదా. ఈ V6 అనగా షటు వి 6ని సంస్కృతంలో షట్ అంటారు, వి అనగా ఇంగ్లీష్ లో విక్టరీ. 6ని ప్రతి మానవుడు జయించాలని ఈ సంవత్సరం చెబుతోంది. 2017వ సంవత్సరం ఈ 6ని జయించాలి. ఈ 6 V6 అందరికీ ఆపాదింపబడాలి. ఏమిటయ్యా 6? కామశ్చ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టతి మానవాహ. ఇవన్నీ కూడా ఏమి దొంగిలించుకొని వెళ్లిపోతాయి? జ్ఞానరత్న అపహరాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని భర్తవారు చెప్పడం జరుగుతోంది. V6ను భద్రంగా ఉంచుకుంటే మానవులందరూ కూడా శుభాలు జరుగుతాయి. జ్ఞానం అనేటువంటి రత్నాన్ని ఈ 6 దొంగలు ఎత్తుకోపోకుండా కాపాడబడతాయి. అట్లాగా V6 యాజమాన్యానికి, V6 యొక్క కర్మచారులందరికీ కూడా ఈ దృశ్య శ్రవణ పేటిక దాకా అందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో అందరూ కూడా మా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి శుభ ఆశీర్వచనలతో పరిడవిల్లాలని మా మంగళాశాసనం చేస్తున్నాం. ఈ నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రభాతంలో స్వామివారికి సుప్రభాత సేవ జరిగింది. ఈ సుప్రభాత సేవలో 174 టికెట్లు స్వామివారికి వచ్చాయి. 174 కుటుంబాలు ఇదొక శుభారంగంగా స్వామివారి దర్శనం చేసుకున్నాయి. ఇప్పుడు అభిషేకాలు, అర్చనలు ఇవన్నీ కూడా మహా విస్తృత స్థాయిలో జరుగుతున్నాయి. భక్తుల యొక్క దరిద్ర నిర్మూలనానికై ఈ ద్రవ్యోల్బణం, ఈ పెద్ద నోట్ల చిన్న నోట్ల అనేటువంటి తేడా లేకుండా అందరికీ కూడా కావలసినంత మాత్రమే అంది కావలసినన్ని సమకూరాలని చెప్పి అర్థాన్ని పరమార్థాన్ని చెప్పుకుంటూ స్వర్ణ పుష్పార్చన చేయడం జరుగుతుంది. భక్తుల యొక్క సమస్త సంకటాలు తొలగిపోవడానికి ప్రత్యేకంగా సుదర్శన నారసింహ మహాయాగాన్ని ఈరోజు చేస్తున్నాం. ఆ తర్వాత స్వామివారికి యథాప్రకారం నిత్య కళ్యాణం పచ్చతోరణమే. మాకు ప్రతి నిత్యము స్వామి కళ్యాణమే. ఇలాగా కళ్యాణ వైభోగాలన్నీ అయిన తర్వాత ప్రభాతంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం ధనుర్మాస సందర్భంగా తిరుప్పావైలోని 17వ పాసురాన్ని స్వామివారికి విజ్ఞాపన చేశాం. ఈ 17వ పాసురం విజ్ఞాపనకి యాదగిరిగుట్టలోని సమస్త మహిళా మండలులు అందరూ కూడా సుమారుగా 1500 మంది మహిళా తల్లులు మంగళహారతులు తీసుకుని స్వామివారి యొక్క మంగళాశీస్సులు పొందడానికి వచ్చారు. ఈరోజు పాసురంలో ప్రభుత్వం వారు ప్రజలకు ఏమి చేయాలో అవి చేయడం చెప్పడం జరిగింది. ఉత్తముల యొక్క నాయకుల లక్షణం ప్రజలకు ఆహారం అందాలి, నీరు అందాలి, వస్త్రములు అందాలి,
ఇలా ఏవేవి లేకపోతే అవి అందాలి. ఆయురారోగ్యాలతో ఉండటానికి అందమైన గృహాలు ఏర్పడాలి. అవన్నీ కూడా పంచిపెట్టడంలో ఔదార్యం నందగోపాలుడికి ఉంది. నందగోపాల, ఇవన్నీ ప్రజలకు అనుగ్రహించాలయ్యా, నువ్వు లే, నీకు సుప్రభాతం అని చెప్పి ఆండాళమ్మవారు మేల్కొల్పారు. తర్వాత యశం దదాతీతి యశోద, ప్రపంచ మహిళామలందరికీ కూడా ఆదర్శభూతురాలైనటువంటిది దీపరేఖ అయినటువంటి ఆ యశోద. యశం దదాతీతి యశోద, మహిళా సంఘానికి అంతటికీ కూడా యశస్సు అనుగ్రహించేటువంటి మహిళామ తల్లి యశోద. ఆ యశోదకి సుప్రభాతం పాడారు. ఆ తరువాత నందగోపాలుడి సోదరుడైనటువంటి బలరాముడికి మంగళాశాసనం పాడుతూ, డబ్బున్న ప్రతివాడు పిచ్చిదాన ధర్మాలు చేయకండి, క్షేత్రం ఎరిగి బీజం వేయండి, పాత్ర మెరిగి దానం చేయండి, అపాత్రులకు దానం చేయకండి, ధనాన్ని దుర్వినియోగం చేసేవాడికి ధన సహకారం అక్కర్లేదు, మంచి భూమిలో మంచి విత్తనం వేస్తే మంచి పంట పండుతుంది, అదే మంచికి మాత్రమే ధనాన్ని వెచ్చించండి అని చెప్పారు. ఆ తర్వాత కృష్ణుడికి కూడా సుప్రభాతం పాడారు. ఇది ప్రత్యేకమైనటువంటి తిరుప్పావై. ఈ రోజు అన్ని కూడా వైభవాలే. నల్లంది లక్ష్మీనరసింహాచార్యులు ప్రధాన అర్చకులు. తెలంగాణ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి మరి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి 2017వ సంవత్సరం నాటి ఆశీర్వచనలతో పాటు అందరూ కూడా ప్రజా విధానాలు, ప్రభుత్వ విధానాలు, అహింసాయుత ధర్మ మార్గంలో మనందరము కూడా మనము నడవాలి, మన చరిత్ర ఆదర్శంగా ఉండాలి, మన ప్రభువులు ఆదర్శంగా ఉండాలి అని చెప్పి ప్రజాధికారులకి ప్రభుత్వాధికారులకి కూడా అందరికీ కూడా మా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య ఆశీర్వచనములు. ముఖ్యంగా మా యాదాద్రి దేవాలయాన్ని 1000 కోట్లతో 1000 రకాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకు మా ప్రధానమైనటువంటి ఆశీర్వచనం. సో చూశారు కదండి, ఆలయ పండితులు మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సందేశాన్ని చక్కగా వర్ణించారు. అలాగే మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా సమృద్ధిగా ఉండాలి, అలాగే ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలన్నీ పూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. అయితే ఈ న్యూ ఇయర్ 2017 సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. ఇది ఇక్కడ తాజా అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ హరిత.